డే 10 మన లైఫ్లో ఒక లెసన్ స్లోగా మారుతూ ఉంటుంది. టైం లేదు అని చెప్పడం నుంచి టైం తీసుకోవాలి అనే పాయింట్కి రావడం. నేను 100 రోజులు స్క్వాట్స్ ఛాలెంజ్ కంప్లీట్ చేశాక 54 స్క్వాట్స్ ఎవ్రీడే చేస్తున్నా. సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు రోజు మార్నింగ్ సూర్య నమస్కారాలు చేయడం, ఈవినింగ్ 54 స్క్వాట్స్, రెండు కన్సిస్టెంట్గా చేస్తున్నా. నేను కూడా ఫుల్ టైం జాబ్ చేస్తున్నా, కానీ ఈ ఛాలెంజ్ నేను ఎప్పుడు స్టాప్ చేయలేదు. రీజన్, నేను ప్రామిస్ ఇచ్చిన మాటలు. నా టుమారోకి, నా మైండ్కి, నా బాడీకి. టైం లేదు అని చెప్పుకోవాలి అంటే చాలా వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి, కానీ టైం క్రియేట్ చేయడం అంటే ఒక మంచి డెసిషన్ ఉండాలి. మీరే చెప్పండి, రోజు ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటున్నారా లేదా ఒక డెసిషన్ తీసుకుంటున్నారా? ఈ 10 రోజుల్లో ఒక ఫీలింగ్ మాత్రం క్లియర్గా తెలిసింది. డిసిప్లిన్ అంటే ఎమోషన్లో మారిపోతుంది. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి అటాచ్ అవుతుంది, అడిక్ట్ అవుతాం. సో డే 10 కంప్లీట్. ఐ డిడ్ మై 54 స్క్వాట్స్. నౌ ఇట్స్ యువర్ టర్న్. ఎవ్రీడే ఎక్స్క్యూజెస్ ఉంటాయి, బట్ ఒకసారి కమిట్మెంట్ ఉంటుందంటే ఎక్స్క్యూజెస్ ఫేడ్ అవుతాయి. డిసిప్లిన్ ఈజ్ ఎ లాంగ్వేజ్ యువర్ బాడీ స్లోలీ స్టార్ట్స్ టు అండర్స్టాండ్. దిస్ ఈజ్ వన్ మోర్ టుమారో. రేపటి మనిషిని ఈ రోజున షేప్ చేద్దాం.